యేసే పరిష్కారము ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ ఈ దినము శుభ శుక్రవారము శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు మరి సిలువలో ఆయన శ్రమను అనుభవించి ఆయన పలికిన 7 మాటలు మరి మానవ పాప పరిహారార్థమై ఆయన చేసిన బలియాగం యొక్క సంపూర్ణతను, ఆయన పరిచర్య యొక్క పరిపూర్ణతను కూడా తెలియచేస్తుంది. ఆయన శ్రమల ధ్యానాలు గూర్చి మనం ఇప్పుడు సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ కరస్పాండెంట్ అయిన ఫాదర్ బాలా గారి ద్వారా ధ్యానము చేసుకుందాం. యేసే పరిష్కారం ప్రేక్షకులకు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. ఈనాడు విశ్వవ్యాప్తంగా క్రైస్తవులందరికీ మహాపర్వదినం. ప్రభు అయిన యేసుక్రీస్తు మానవ రక్షణార్థమై శిలువపై మరణించిన పరమ పవిత్రమైనటువంటి దినం. ఇది సమస్త మానవాళికి రక్షణ దినం. ఈనాడు యోహాను సువార్తలోని ఈ భాగాన్ని ధ్యానించుకుందాం. 19వ అధ్యాయం 10వ వచనము నుండి. కనుక పిలాతు, నాతో మాటలాడవా? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారము కలదనియు, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారము కలదనియు నీవెరుగవా అని ఆయనతో అనెను. అందుకు యేసు, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమునూ ఉండదు. అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదనెను. ఈ మాటను బట్టి పిలాతు ఆయనను విడుదల చేయుటకు యత్నము చేసెను గాని యూదులు, నీవు ఇతని విడుదల చేసితివా? కైసరునకు స్నేహితుడవు కావు. తాను రాజునని చెప్పుకొని ప్రతివాడును కైసరునకు విరోధముగా మాట్లాడుచున్నవాడే అని కేకలు వేసిరి. పిలాతు ఈ మాటలు విని యేసును బయటకు తీసుకుని వచ్చి రాళ్ళు పరచిన స్థలమందు న్యాయపీఠము మీద కూర్చుండెను. హెబ్రీ భాషలో ఈ స్థలమునకు గబ్బతా అని పేరు. ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము. అప్పుడు ఉదయము 6 గంటలు కావచ్చెను. అతడు, ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా, అందుకు వారు, ఇతనిని సంహరించుము, సంహరించుము, సిలువ వేయుము అని కేకలు వేసిరి. పిలాతు, మీ రాజును సిలువ వేయుదునా అని వారిని అడగగా, ప్రధాన యాజకులు, కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడు అనిరి. అప్పుడు సిలువ వేయబడుటకై అతడు ఆయనను వారికి అప్పగించెను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క ఇహలోక జీవితంలోని చివరి ఘట్టాలను ఈరోజు మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. సిలువపై నుండి యేసు పలికిన 7 మాటలను క్రైస్తవులందరూ ఈరోజు ధ్యానం చేసుకుంటూ ఉన్నారు. సిలువ మరణం ఏ విధంగా ఈ లోకానికి శాశ్వతమైనటువంటి రక్షణను తీసుకొని వచ్చిందో ఈ గుడ్ ఫ్రైడే ప్రపంచానికి తెలియచేస్తూ ఉన్నది. ఈరోజు మనం చదువుకున్నటువంటి ఈ భాగంలో ప్రభువును సిలువ వేయడానికి అప్పగించిన పిలాతును ఏ విధమైనటువంటి మానసిక సంఘర్షణ అనుభవించాడో, ఏ విధంగా తన ఎదుట దోషిగా నిలువబడినటువంటి
యేసుతో మాట్లాడిన తరువాత సత్యాన్ని తెలుసుకున్నాడో మనం చూస్తూ ఉన్నాం. యేసు జన్మించిన వెంటనే మనకు వినపడినటువంటి మొదటి మాట ఏంటి అంటే, తూర్పు దిక్కు నుండి జ్ఞానులు హేరోదు వద్దకు వచ్చి అడిగినటువంటి ప్రశ్న, యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడ? యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడ? ఒక పశువుల శాలలో అత్యంత దయనీయమైనటువంటి పేదరికంలో జన్మించినటువంటి ఆ బాలుని గురించి అడగబడినటువంటి మొట్టమొదటి ప్రశ్న ఏంటి అంటే, యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడ? ఆయన మరణ సమీపంలో ఆయన మీద చేయబడినటువంటి ఆరోపణ కూడా ఇదే. పిలాతు వద్దకు యేసు తీసుకుని రాబడినప్పుడు పిలాతు మందిర వెలుపలకు వచ్చి అక్కడ గుమిగూడిన ప్రజలను ఉద్దేశించి ఒక ప్రశ్న అడిగాడు. ఈయనను ఏ నేరారోపణపై నా వద్దకు మీరు తీసుకుని వచ్చారు? దానికి వారిచ్చిన సమాధానం, ఇతడు ఏ నేరము చేసి ఉండకపోయినట్లయితే మీ వద్దకు తీసుకుని వచ్చేవాళ్ళమే కాదు. ఏ నేరము మీద ఆయనను ఇక్కడికి తీసుకుని వచ్చారు అన్నటువంటి పిలాతు ప్రశ్నకు వారు సూటిగా సమాధానం ఇవ్వడం లేదు. ఎటువంటి న్యాయ విచారణ జరగక ముందే వారు యేసును నేరస్తుడిగా నిర్ధారించారు. అతడు పొందవలసిన శిక్షను కూడా వాళ్ళు ముందే నిర్ణయించారు. పిలాతు అడుగగా వాళ్ళు చెప్పిన మాట ఏంటి అంటే, ఈయన యూదుల రాజునని చెప్పుకున్నాడు. రోమా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఒక సమాంతరమైనటువంటి రాజ్యాన్ని స్థాపించడానికో లేదా రోమా సామ్రాజ్యాన్ని పడదోసి తానే ఒక సామ్రాజ్యాన్ని నిర్మించడానికో తాను రాజునని చెప్పుకుంటున్నాడు అనేటటువంటి విషయాన్ని వాళ్ళు పిలాతు ముందు ఉంచారు. పిలాతు మరలా అధికార మందిరంలోనికి ప్రవేశించి యేసును అడుగుతూ ఉన్నాడు, నీవెక్కడి నుండి వచ్చితివి? ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం, ప్రభువు తన శిష్యులను ఉద్దేశించి పలికినటువంటి మాటలు. మనుష్య కుమారుడు ఎవరని ప్రజలు భావించుచున్నారు? పిలాతు ఈ మనుష్య కుమారుణ్ణి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాడు. నీవు చేసిన నేరమేమి అంటూ మొదలు పెట్టలేదు, నీవెక్కడి నుండి వచ్చితివి. ఎందుకంటే తన ముందు చేతులు కట్టుకొని దీనస్థితిలో నిస్సహాయంగా నిలబడి ఉన్నటువంటి యేసు రోమా సామ్రాజ్యాన్ని ఎదిరించి యూదుల రాజుగా తనను తాను ప్రకటించుకునే వ్యక్తిలా కనిపించలేదు. పిలాతు అడిగిన ప్రశ్నకు ప్రభు ఇచ్చినటువంటి సమాధానం మౌనం. ఇప్పుడు పిలాతు అడుగుతూ ఉన్నాడు, నీవు నాతో మాట్లాడవా? నీవెక్కడ ఉన్నావో నీకు తెలుసా? ఎవరి ముందు నిలబడ్డావో నీకు తెలుసా? ఏం జరగబోతుందో నీకు తెలుసా? నీ ముందు కూర్చుని ఉన్నటువంటి వాడు నీకు న్యాయమూర్తి. రోమా సామ్రాజ్యపు గవర్నర్. రాజ్యం ఆయనకిచ్చినటువంటి విశేష అధికారం.
మరణశిక్షను విధించేటటువంటి అధికారం. ఆయనకున్నటువంటి విచక్షణాధికారం ఆ మరణశిక్షను కూడా రద్దు చేయగలిగేటటువంటి అధికారం, క్షమాభిక్షను ప్రసాదించగలిగేటటువంటి అధికారం, రాజ్యానికి ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి ఒక హక్కు, ఒక వ్యక్తిని మరణదండనకు గురి చేసేటటువంటి అధికారం చట్ట పరిమితులకు లోబడి రాజ్యానికి మాత్రమే ఉన్నది, వ్యక్తులకు లేదు. చట్ట పరిమితులకు లోబడి. ఇదే చట్టాన్ని నేటికి అన్ని దేశాల్లో మనం చూస్తూ ఉన్నాం. రాజ్యం ఏర్పాటు చేసినటువంటి న్యాయస్థానాల ద్వారా దోషులను నిర్ధారించి కఠినమైనటువంటి శిక్షలను, ఆఖరికి మరణశిక్షను కూడా అమలు చేసేటటువంటి అధికారం. అదేవిధంగా దేశ స్థాయిలో రాష్ట్రపతికి, రాష్ట్ర స్థాయిలో గవర్నర్లకు క్షమాభిక్షను ప్రసాదించేటటువంటి అధికారం. పిలాతు జాతి అహంకారాన్ని చూపిస్తున్నాడు. నీవెక్కడి నుండి వచ్చావు? నీ ముందున్నది రోమా సామ్రాజ్యపు గవర్నర్, రోమీయుడు. జాతి అహంకారం. నీవు యూదుడవు. రెండవది అధికార అహంకారం. తనకున్న విశేష అధికారాలను యేసు ముందు ఏకరువు పెడుతూ ఉన్నాడు. భయపెట్టడానిక, బెదిరించడానిక? మరలా యేసు ఆయనతో చెప్పినటువంటి మాట ఏంటి అంటే, పైనుండి నీకు ఈ అధికారం ఇయ్యబడితేనే తప్ప నీవు నాపై అధికారాన్ని ప్రదర్శించలేవు. ఈ లోకానికే న్యాయమూర్తి అయినటువంటి యేసు పిలాతు ముందు నిలవవలసినటువంటి ఈ అవసరం ఎందుకు వచ్చింది అంటే, ఇది దేవుని ప్రణాళిక. తండ్రిని విధేయించి దైవ చిత్తానికి లోబడి, కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో మనం చూసినట్లుగా సమస్తాన్ని దేవుడు ఆయన ద్వారానే సృష్టించాడు. ఆయన లేకుండా ఏదీ సృష్టించబడలేదు. అటువంటి ఈ సృష్టిపై సర్వాధికారము కలిగినటువంటి యేసు పిలాతు ముందు చేతులు కట్టుకొని నిలువబడ్డాడు. ఆయనపై ఎవరికీ అధికారం లేదు. కానీ ఈ సమయంలో రక్షణ ప్రణాళికలో భాగంగా పిలాతుకి ఈ అధికారం ఇవ్వబడింది. నా తండ్రి నీకిస్తేనే తప్ప నీవు ఈ అధికారాన్ని కలిగి ఉండలేదు. మనం అందరం కూడా ఈ విషయాన్ని గ్రహించాలి. అధికారం అనేటటువంటిది దేవుని నుండే వచ్చేది. దేవుడు మాత్రమే సర్వాధికారము కలిగి ఉన్నటువంటి వాడు. ఈ సర్వాధికారము కుమారునికి తప్ప వేరెవ్వరికీ అప్పగించబడలేదు. అయితే ఈ లోకంలో అధికారులుగా ఉన్నటువంటి వారు దేవుడిచ్చినటువంటి అధికారాన్ని పొంది ఈ లోకంలో పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. అధికారంలో ఉన్న ప్రతి వ్యక్తి తాను పొందినటువంటి అధికారం దేవుని నుండి వచ్చింది అని గ్రహించాలి. ఈ అధికారాన్ని పెత్తనం చెలాయించడానికి కాక దేశ క్షేమం కోసం, ప్రజల సంక్షేమం కోసం ఉపయోగించాలి అనేటటువంటి స్పృహను కలిగినటువంటి వాడే నిజమైనటువంటి నాయకుడు.
మీలో అధికుడు కాదలిచిన వాడు సేవకుడై ఉండాలి. అధికారానికి అల్టిమేట్ డెఫినేషన్. మీలో అధికుడు కాగోరిన వాడు సేవకుడై ఉండాలి. సేవకుడే నిజమైన నాయకుడు. తన ముందు నిలిచి ఉన్నటువంటి వాడు అపరాధి కాదని, ఒక నాయకుడు అని పిలాతు గ్రహించాడు. పిలాతు అడుగుతూ ఉన్నాడు, నీవు యూదుల రాజువా? నీపై మోపబడినటువంటి అభియోగం ఇది. ముద్దాయికి మాట్లాడే అవకాశం ఇవ్వాలి అనేటటువంటిది చట్టంలో ప్రథమ న్యాయసూత్రం. దానిని బట్టే పిలాతు యేసును పరీక్షిస్తూ ఉన్నాడు. నీపై మోపబడినటువంటి అభియోగం నీవు యూదుల రాజునని చెప్పుకుంటున్నావని. సమాధానం చెప్పు. నీవు యూదుల రాజువా? కాదు, నేను అలా ఎన్నడూ అనలేదు అని ఒక్క మాట చెబితే యేసు విడుదలవుతాడు. అతనిపై మోపబడినటువంటి అభియోగం, ఆరోపణ కొట్టివేయబడతాయి. కానీ యేసు అలా చేయడానికి అంగీకరించలేదు. సత్యాన్ని పిలాతుకు తెలియచేయాలనుకున్నాడు. పిలాతు యేసుతో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉంటే పిలాతు గ్రహించాడు, తన ముందు నిలుచుని ఉన్నటువంటిది ఒక ముద్దాయి కాదు అని. అతడు ఏ నేరము చేసి ఉండలేదు అని తన అంతరాత్మ తెలియచేస్తూ ఉన్నది. తాను చేసినటువంటి ఆ పరీక్షలో యేసును గూర్చిన నిజ స్వభావాన్ని పిలాతు గ్రహించాడు. పిలాతు సత్యానికి చాలా సమీపంగా ఉన్నాడు. కానీ ఆయన ఇంకా గ్రహించలేదు. నీవు యూదుల రాజువు అని నీవు చెప్పుకుంటూ ఉన్నట్లయితే దానికి రుజువు చూపించు. న్యాయస్థానాలు రుజువుల్ని చూస్తాయి, రుజువుల్ని మాత్రమే చూస్తాయి, సాక్ష్యాలను మాత్రమే చూస్తాయి. సాక్ష్యం నీవు యూదుల రాజు అని చెప్పడానికి. ప్రభు చెబుతున్నాడు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనటువంటిది కాదు. ఇది అసలైనటువంటి సత్యం, ప్రభువును గూర్చినటువంటి సత్యం. పిలాతు ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడా? నా రాజ్యం ఈ లోక సంబంధమైనటువంటిది కాదు. యేసు రాజ్యం పారలౌకికమైనటువంటి రాజ్యం. ఒక ప్రాంతానికో, ఒక స్థలానికో, ఒక సమయానికో పరిమితమైనటువంటి రాజ్యం కాదు ఇది. ఈ లోకంలో ఉన్నటువంటి రాజ్యాలన్నీ కూడా ఒక స్థలానికో, ఒక ప్రాంతానికో, ఒక సమయానికో పరిమితమైనటువంటి రాజ్యాలు. దావీదు మహారాజైనా, సొలొమోను మహారాజైనా, అలెగ్జాండర్ చక్రవర్తి అయినా, మన దేశంలో మనం చూసినటువంటి సామ్రాజ్యాలైనా కొన్ని ప్రాంతాలకు, కొన్ని సమయాలకు పరిమితమయ్యాయి. అనేక సామ్రాజ్యాలు కాల గర్భంలో కలిసిపోయాయి, వంశాలు మారిపోయాయి. కనుక ఈ లోక సంబంధమైనటువంటి రాజుగా యేసును చూసినట్లయితే ఆయన కూడా ఒక ప్రాంతానికి, ఒక స్థలానికి పరిమితమై ఉండాలి. కానీ ఆయన గురించి చెప్పబడినటువంటి ప్రవచనం, దేవుడు చేసినటువంటి రక్షణ ప్రణాళిక ఏమని చెబుతూ ఉన్నాయి అంటే,
ఆయన ఒక శాశ్వతమైనటువంటి రాజు. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు. అంటే స్థలానికో కాలానికో పరిమితమయ్యేటటువంటి రాజు కాదు ఈయన. ఒక పారలౌకికమైనటువంటి, ఈ లోక సంబంధమైనటువంటి విషయాలను మించినటువంటి ఒక నూతన సామ్రాజ్యం. పిలాతు సత్యానికి ఇంకా దగ్గరగా వచ్చాడు. సత్యానికి సాక్ష్యం ఇవ్వడానికి నేను ఈ లోకానికి వచ్చాను. సత్య సంబంధులందరూ నాకు చెందినటువంటి వారే. పిలాతు ఇప్పుడు సత్య సంబంధుడు కాబోతూ ఉన్నాడు. సత్యమనగా ఏమి అని ప్రశ్నించి తన ఎదురుగా సత్యం నిలబడి ఉన్నది అని గ్రహించాడు. ఎప్పుడైతే నీవు సత్యాన్ని తెలుసుకుంటావో, సత్యానికి ఎదురుగా నిలబడతావో, నీ జీవితం మారిపోతుంది. అందుచేతనే సత్యాన్వేషణ అంటాం. జీవితంలో నువ్వు సత్యాన్ని కనుక్కో. నీ జీవితాన్ని గురించిన సత్యం ఏంటి? నీ జీవిత వాస్తవం ఏంటి? నీ జీవితంలో ఈ సత్యం ఎక్కడ ఉన్నది? సత్యం స్థానం ఏంటి? ఎవరు ఈ సత్యం? నేనే సత్యం అని చెప్పి ప్రభువు చెబుతూ ఉన్నాడు. పిలాతు ఇది గ్రహించాడు. ఆనాడు యేసు పేతురుతో అన్నాడు, మనుష్య కుమారుడు ఎవరని మీరు భావించుచున్నారు అన్నప్పుడు, లోకమును అవతరింపనున్న దేవుని కుమారుడైన క్రీస్తువు నీవేనని పేతురు చెప్పినప్పుడు యేసు పేతురుతో అన్నాడు, రక్త మాంసములు నీకు ఈ విషయాన్ని తెలియచేయలేదు, పరలోకమందున్న నా తండ్రియే నీకు ఈ విషయాన్ని తెలియచేశాడు. ఇప్పుడు పిలాతును గురించి కూడా ఇవే మాటలు మనం అనుకోవచ్చు. పిలాతుకి ఈ సత్యాన్ని తెలియచేసినటువంటిది రక్త మాంసాలు కాదు. ఒక రోమీయుడిగా, విద్యావంతుడిగా, ఉన్నత స్థానంలో ఉన్నటువంటి పిలాతుకి చాలా విషయాలు తెలుసు. పరిపాలన అనుభవం, పరిపాలన విషయాలపై పట్టు, జ్ఞానం ఆయనకున్నాయి. రోమా చట్టాలపై సంపూర్ణ అవగాహన, జ్ఞానం ఆయనకున్నది. కానీ వీటన్నిటికీ మించినటువంటి ఒక గొప్ప సత్యాన్ని పిలాతు ఇప్పుడు చూస్తూ ఉన్నాడు. దురదృష్టం ఏంటి అంటే, ఎవరినైతే రాజుగా అంగీకరించాడో, ఎవరినైతే నిరపరాధిగా పిలాతు తన మనసులో నిర్ధారించాడో, ఎవరినైతే సత్యంగా పిలాతు గుర్తించాడో, ఆయననే సిలువ వేయడానికి శత్రువుల చేతులకు ఆయనను అప్పగించాడు. ఎంతటి దురదృష్టం! పిలాతుతో యేసు అన్నాడు, నన్ను నీకు అప్పగించిన వాడు ఎక్కువ పాపం కట్టుకుంటూ ఉన్నాడని. ఇప్పుడు పిలాతు యేసును శత్రువుల చేతుల్లోనికి అప్పగిస్తున్నాడు. మరణదండన విధించి, సత్యానికి మరణదండన విధించబడింది. సత్యం మరణించబోతూ ఉన్నది. శిలువపై యేసు చెప్పినటువంటి 7 మాటలలో ఇదే విషయం మనకి బోధపడుతూ ఉన్నది. సత్య సంబంధులందరూ, సత్యాన్ని అన్వేషించేటటువంటి వారు, సత్యాన్ని పొందినటువంటి వారు, గుర్తించినటువంటి వారు అందరూ దేవునికి సంబంధించినటువంటి వారే. దైవీకమైనటువంటి విలువలతో కూడినటువంటి ఒక నూతన రాజ్యం ప్రతి వ్యక్తి హృదయంలో ఈ రాజ్యం స్థాపించబడాలి.
దాని నిమిత్తమై యేసు శిలువ మీద మరణించాడు. మానవులందరి పాపాల కొరకు యేసు తన రక్తాన్ని చిందించాడు. ఒకనాడు గొర్రెపిల్ల రక్తం ద్వారానే తమ పాపాలు పరిహరించబడతాయి అని నమ్మినటువంటి మానవ జాతి ఆ గొర్రెపిల్లల స్థానంలో స్వయంగా దైవ కుమారుడే తమ కొరకు ఒకే ఒక శాశ్వతమైనటువంటి బలిని అర్పించడం ద్వారా తమ పాపాలకు శాశ్వతమైనటువంటి విమోచనాన్ని కలిగించాడు అని మనం నమ్ముతూ ఉన్నాం. ఒక శాశ్వతమైనటువంటి బలిగా తనను తాను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అర్పించుకున్నాడు. నీ కోసం, నా కోసం, మనందరి కోసం. ఒకనాడు ఆదాము అవిధేయత ద్వారా ఈ లోకంలోనికి పాపం ప్రవేశించడానికి, తద్వారా మరణం సంభవించడానికి కారకుడైతే, రెండవ ఆదాముగా దైవ కుమారుడే మానవుడిగా ఈ లోకంలో జన్మించి తన విధేయత ద్వారా ఈ లోకంలోనికి శాశ్వతమైనటువంటి నిత్యమైనటువంటి జీవాన్ని తీసుకొని రాగలిగాడు. మరణ భయంతో బాధపడుతూ ఉన్నటువంటి ప్రజలకు శాశ్వతమైనటువంటి జీవాన్ని కలుగ చేయడం ద్వారా, మరణానంతర జీవితం ఉన్నదని, మన గమ్యం పరలోకమని శిలువ మరణం మనకి తెలియచేస్తున్నది. యేసు శిలువ మరణమే ఈ లోకానికి రక్షణ కలుగ చేసింది. యేసు శిలువపై మరణించి ఉండకపోయినట్లయితే ఈ రక్షణ మానవ జాతికి లభించేది కాదు. అందుచేతనే మానవ చరిత్రలో యేసు శిలువ మరణం ఒక ప్రాముఖ్యమైనటువంటి, అత్యంత గొప్పదైనటువంటి ఒక సంఘటన. దేని కొరకైతే దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపించాడో అది నెరవేరినటువంటి పరమ పవిత్రమైనటువంటి దినం ఈ గుడ్ ఫ్రైడే. ఈనాడు ఆ ప్రభువు యొక్క శ్రమలను, మరణాన్ని గురించి ధ్యానించుకుంటూ ఆయన ఉత్థానం కొరకు ఎదురు చూస్తూ ఆ ప్రభువుని ఎల్లవేళలా ప్రార్థించుకుందాం. ప్రభువు యొక్క మరణ ఉత్థానాల పండుగ మనందరికీ, ఈ సృష్టికి ఒక మహోదయం. ఆ మహోదయంలో మనం అందరం ప్రభు యొక్క విశ్వాసంలో ముందుకు వెళదాం, విశ్వాసంలో బలపడదాం. ప్రభువుని రక్షకుడిగా అంగీకరించినటువంటి మనం అందరం రక్షించబడిన ప్రజలుగా ఈ సత్యానికి సాక్ష్యమిద్దాం. మరొకసారి మీ అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు అందచేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మందరిని దీవించునుగాక.